మనతో పాటు అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్ ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తను ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. సార్ ఏంటి మీరు రేవంత్ రెడ్డి అన్నారు కొన్ని కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాయి ఉద్యమం అని చెప్పి అని. కోచింగ్ సెంటర్లలో ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కూడా రోడ్డు మీదకి రాలేదు. కేవలం అశోక్ సార్ మాత్రమే వచ్చాడు. అశోక్ సార్ ఇవాళ ఏమాత్రం రాలేదు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడాను, ఇవాళ కొట్లాడుతున్నా. కోచింగ్ సెంటర్ని బతకడం కోసం ఉండొచ్చు, కానీ నేను విద్యార్థుల తరపున ఒక ఉద్యమకారుడిగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నా. ఎక్కడ కూడా వెనకడిగేయలేదు. పైగా ఒక ముఖ్యమంత్రి ఒక గ్రూప్స్ డిఎస్సి నిర్వహించే కోచింగ్ సెంటర్లకి 2 నెలల కాలంలో 100 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పడం అనేది ఆయన అజ్ఞానానికి, ఆయనకు పోటీ పరీక్షలపైన అవగాహన లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్. ఆయన ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అనుకోని సందర్భంలో, ఎందుకంటే మిగతా కాంగ్రెస్ నాయకులకి ఎవరికి కూడా బలంగా వాయిస్ లేదు, వాయిస్లెస్గా ఉన్నారు. ఈయనకు వాయిస్ ఉందని వంకర టింకర మాట్లాడే ఈయన కేసీఆర్ని తిట్టడమే లక్ష్యంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆదాయం పైన, రాష్ట్ర జీడిపి పైన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఆయన రాజకీయాలు చేయడానికి మాత్రమే పనికొస్తాడు. పరిపాలనకు అస్సలు పనికిరాడు. 8 నెలల కాలంలో తేలిపోయింది. ఇంకో సంవత్సరం అయితే ఆయన పరిపాలన బతుకు బండారం బయటపడుతుంది. అంటే కేవలం 2 నెలల్లోనే 100 కోట్లు సంపాదించన్నారు కదా. ఇప్పుడు మీరు ఇంతవరకు ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీరు ఇప్పటివరకు? ఇప్పుడు నేను 4 సంవత్సరాలు అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ పెట్టి. ఒక ఆఫ్లైన్ కూడా ఒక 1.5 ఇయర్ నడిపాను. అశోక్ సార్ అంటే అందరి మనిషి కాబట్టి ఫీజులు ఓ 10,000 పెడితే 5,000 కట్టేవాళ్ళు, ఇంకా 5,000 కట్టకుండా అలాగే ఉండేవాళ్ళు. నేను బలవంతంగా వసూలు చేయలేకపోయినా. చివరికి నెలకు ఒక 40,000 రూపాయలు రెంటు, ఒక 40 రూపాయల మెయింటెనెన్స్, నెలకి 80,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అంటే అశోక్ సార్ అందరి వ్యక్తి కాబట్టి ఫీజులు వసూలు చేయలేకపోయాడు. బలవంతంగా వసూలు చేయలేని కారణంగా చివరికి ఒక 1.5 ఇయర్ కాలంలో, ఎందుకంటే ఒక 20 మంత్స్ నడిపితే ఫర్ మంత్ 80,000, అంటే ఒక ఖర్చులకే 16-17 లక్షలు పోయినాయి. నా ఫీజులు వర్కౌట్ కాలేదు. అంటే బలవంతంగా వసూలు చేసి ఇన్స్టిట్యూట్ నిలబడేదేమో, నేను బలవంతంగా వసూలు చేయలేకపోయాను. చివరికి ఇన్స్టిట్యూటే మూత పెట్టుకున్నాను. ఆన్లైన్లో నడుపుతూ ఉన్నాను. ఆన్లైన్ అనేది కూడా చాలా తక్కువ ఫీజులు. 1400 గంటల గ్రూప్ 2 క్లాస్ ఉంటే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు, 1 రూపాయి. మరి ఈ ఫీజులతో 100 కోట్ల రూపాయలు వస్తాయా? నాకు తెలిసి తెలంగాణలో, హైదరాబాదులో ఒక సివిల్స్ ఇచ్చేవాళ్ళకు కూడా 100 కోట్లు రావు. సివిల్స్ కోచింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా 100 కోట్లు అయితే రావు. అంటే 1-2 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మరి వాటి మీద ఫోకస్ పెట్టారు. నాలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళపైన వీళ్ళ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా డబ్బుల మాఫియా. డబ్బుల మాఫియా బయటికి రాడు, ఆ డబ్బులు మాత్రం సంపాదించుకుంటాడు. కానీ ఇవాళ నేను బతుకుదెరువు కోసం ఒక లెక్చరర్గా, ఒక ఫ్యాకల్టీగా పనిచేశాను. బతుకుదెరువు కోసమే ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకుంటా ఉన్నాను. నాతో పాటు ఒక 40 మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఒక స్టాఫ్ని 5-6 స్టాఫ్ని రెగ్యులర్గా పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇస్తున్నా. ఒక నామినల్ ఫీజుతో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అశోక్ సార్ ఇన్స్టిట్యూట్. ఆయన డిఎస్సికి గ్రూప్ 2కి తేడా తెలియదు ఆయనకు. డిఎస్సి ఎవరు రాస్తారు, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎవరు రాస్తారు? అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే ఏ అధికారయితుడో కూడా ముఖ్యమంత్రికి సోయి లేదు. అంటే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులే నష్టపోతారు. మొన్నటిదాకా ప్రతిపక్షాలు ఉన్నాయి ఉద్యమం వెనకాల, ఇప్పుడేమో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఉద్యమం నడిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులు నష్టపోయే ఛాన్స్ ఉందా అసలు నిజంగా? అసలు ఎగ్జామ్స్ రద్దు చేయమని వాళ్ళు అన్నారు? రద్దు చేయమనిలే, ఏమన్నారు? టైం కావాలని కోరుతూ ఉన్నారు, పోస్టులు పెంచమని కోరుతూ ఉన్నారు. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా చెప్పినాం? నేను ఎవడు రమ్మన్నాడు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ నేత ఎట్లొచ్చినాడు? నువ్వు ప్రతిపక్షంలో ఉంటే వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడొద్దు. అంటే రాజ్యాంగం నీ ఒక్కడికే ఉందా? వేరే వాళ్ళకు లేదా? అంటే నీ ఒక్కడివే ఉద్యమ కాలంలో, అంటే లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఎన్నికల కంటే ముందు నువ్వేం మాట్లాడినావు? సోయుండు మాట్లాడినావా? 2 లక్షల ఉద్యోగాలు యానించి ఇస్తామని చెప్పినావు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న మొనగాడివి గ్రూప్ 2లో 400 పోస్టులు ఎందుకు పెంచుతలేవు? గ్రూప్ 2లో 600 పోస్టులు ఎందుకు పెంచుతలేవు? అంటే నీకు ఏ సోయి లేదు వీళ్ళకు. అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క తేలవు. లెక్క తేలవకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.
అంటే వీళ్ళకి అధికారమే పరమావధి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉచితాలు. 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇంతవరకు దాని గురించి ఆలోచన పెట్టినవా? ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాడికి 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతావా? ఇస్తావా? అసలు ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా? అసలు రాష్ట్రంలో బడ్జెట్ ఎంత, వచ్చే ఆదాయం ఎంత, మిగులు ఎంత, ఎంత పోతుంది, ఎంత వస్తుంది, ఒక అవగాహనతో పరిపాలన చేస్తున్నావా? అంటే అవగాహన రాహిత్యం. అసలు ఈయన పరిపాలన కాదండి. నీకంటే మంచోళ్ళు, టాలెంటెడ్, నాలెడ్జ్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఉన్నాడు. ఆయన ఒక లా చేసినాడు, ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్స్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి చేయండి, లేదా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయండి. ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నటువంటి ఒక ఎంఏ ఎకనామీ చేసినటువంటి వ్యక్తి, ఆయనకు కొంత అవగాహన ఉన్నది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాట మార్చిన పరిస్థితి. నిన్న రీసెంట్గా కూడా త్వరలోనే వేరే డిఎస్సి పెడతాం, ఇంకో డిఎస్సి పెడతాం, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి, నిరుద్యోగులందరూ చదువుకోండి అని చెప్పేసి బట్టి కూడా చెప్తున్నారు. ఎందుకు అట్లా? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట, అధికారానికి వచ్చినప్పుడు ఒక మాట. మరి ఆయన మాట మీద ఆయనకే విలువ లేదు. మరి ఆయనకైనా సోయి ఉండాలి కదా. అరే నేను అసెంబ్లీలో, నిండు సభలో, చట్టసభలో 1:100 ఇవ్వని చెప్పినా ఇవాళ నేను మాట మారుస్తున్నా, నా మాటకు నాకే విలువ లేకపోతే రేపు జనం నన్నెట్టు నమ్ముతారని ఒక సోయి ఉండాలి కదా. ఇలా 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఆ 11,000కి 5,000 ఇప్పుడే కలపరా? అది మళ్ళీ 3 లక్షల మంది మళ్ళీ ప్రిపేర్ కావాలన్నా? నువ్వు వేసే ముష్టి 5,000 ఉద్యోగాల కోసము. ఎందుకంటే వాళ్ళ 11,000 వేస్తేనే స్కూల్ అసిస్టెంట్లలో 0 పోస్టులు, 1 పోస్టు, 2 పోస్టులు, 3 పోస్టులు, 10 పోస్టులకు. అంటే 10 పోస్టులకు విద్యార్థులంతా మొత్తం మూకుముడిగా చదవాలి. ఈ 11,000కే 1-2 దిక్కురాని పరిస్థితి. ఇంకా 5,000 ఉద్యోగాల కోసం మళ్ళీ చదవాలన్నా? మరి 5,000 ఇప్పుడే కలపరా? అది అయిపోతుంది కదా. ఇప్పుడే కలిపితే అయిపోతుంది కదా. ఇప్పటికే 2,79,000 ఇప్పుడే కలిపితే ఎగ్జామ్ రాసుకుంటారు కదా. అంటే ఇవన్నీ శాతగాని మాటలు. వీళ్ళకు అవగాహన లేదు. అంటే ఇప్పటిదాకా జూన్ నుంచి ఇవాళ ఎగ్జామ్ ఆగస్టు 5 వరకు ఎగ్జామ్సే ఉన్నాయి. మరి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ ఉంటే ఎన్ని రోజులను వాళ్ళకు రిజల్ట్ ఇచ్చి, వాళ్ళకు వెబ్ ఆప్షన్లు పెట్టి, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? కనీసం సోయి లేదండి. ఇవాళ అని చెప్తా ఉన్నాను, గురుకుల వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో, ఎన్నికల కంటే ముందు ఫిబ్రవరి మాసంలో వాళ్లకు ఆగమాగం వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చిన వాడు రద్దు చేసి మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చారు. జూన్ 12 అయిపోయింది, ఇవాళ జూలై 12, నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి గడ్డి బీకారా మీరేమన్నా? నెల రోజుల నుంచి గురుకుల వాళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పటిదాకా వాళ్ళ స్కూళ్ళు కాలేజీలకు ఎందుకు పంపలేదు? అంటే నెల రోజులలో వీళ్ళకి శాత కాలేదట. రేపు డిఎస్సి పెట్టి నెల రోజులలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారట. ఎట్లా నమ్మాలి చెప్పండి వీళ్ళకు? అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు మేము భర్తీ ఖాళీ చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, పరిపాలన లేదు వాళ్ళకు. 30,000 ఉద్యోగాలు మాట. నీకు ఏం తెలుసు అని విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు? నీకేం అవగాహన ఉందని విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నావు? నీకు దమ్ముందా? ప్రతి గవర్నమెంట్ స్కూల్ ₹1,00,00,000 స్కూల్ బాగుపడతాయి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడం కోసం మీరు చేస్తున్నారు. రైతులకు 30,000 కోట్లు మాఫ్ చేసినావు, నిరుద్యోగులకు 3,000 కోట్లు ఎందుకు ఇవ్వవు? ఎక్కడికక్కడ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవన్నీ ఇస్తావా? వీళ్ళకి అసలు విద్యా వ్యవస్థ పైన, నిరుద్యోగుల పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదండి. నామకే వస్తూ మాట్లాడుతున్నారు. అంటే మంత్రివర్గంలో 3 మంత్రులు ఉంటే 3 తీరులో మాట్లాడతారు. అంటే వీళ్ళ మధ్య సమన్వయం ఉండదు. అంటే వీళ్ళ కాంగ్రెస్ని ఎందుకు గెలిపించావురా నాయన అని చెప్పేసి నిరుద్యోగులలో 90% వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకు అసహనంతో రాయాలా? ఎందుకు మానసిక సంఘర్షణ మధ్య పరీక్ష ఎందుకు రాయాలా? ఒక నెల రోజులు పొడిగిస్తే నీ ప్రపంచం మునిపోయిందా? మరి జూన్ 12లో ఎందుకు ప్లాన్ చేయలేకపోయినాను? జూన్ 12లోకి ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చే విధంగా నువ్వు డిసెంబర్ 7వ తారీఖు నాడు కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. మరి ఆగస్టు దాకా ఎందుకు తీసుకోపోయినా? మరి 3 నెలలు, ఈ 3 నెలలు అక్కడ పిల్లలు టీచర్లు లేకుండా 3 నెలలు కాలం గడపాలనా? ఇంకా నెల రోజులు ఇచ్చేస్తే మొత్తం వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. మరి దానికంటే విద్యా వాలంటీర్లు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? మీకు దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ సవాల్ చేస్తున్నా, ఆగస్టు 5వ తారీఖు నాడు ఎగ్జామ్ అయిపోతుంది, సెప్టెంబర్ 1కు మీరు అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారా? వాళ్ళ రిజల్ట్ వచ్చినాటికే నెల రోజులని సాధ్యం కాలే. రిజల్ట్ వచ్చినాయి, నియామక పత్రాలు ఎప్పుడో ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చినాటికి ఇప్పటిదాకా నీకు దిక్కు లేదు. వీళ్ళంటే డిఎస్సి నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారట. ఇది ఘోరమైన తప్పిదం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ గ్రూప్ 2 ఉన్నది. గ్రూప్ 2 అనేది దాదాపు 5.5 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. 5.5 lakhs గ్రూప్ 2 రాస్తున్నారు. 7 లక్షల మంది గ్రూప్ 3 రాస్తున్నారు. అంటే వాళ్ళు రెండు కలిపి ఉంటారు. అట్లనే 7 లక్షల మంది. మరి 7 లక్షల మంది రాసే పరీక్షలో అవే ముష్టి ఒక్క పోస్టు పెంచలేగను.
గ్రూప్ 2లో ఎందుకు పోస్టులు పెంచలేవు? 783 పోస్టులకు ఎందుకు ఉద్యోగాలు పెడుతున్నావు? మరి ఏప్రిల్ 1వ తారీఖు నాడు నువ్వు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నావు, ఎందుకు ఇవ్వలేదు? జూన్లో ఫస్ట్ ఫేజ్ అన్నావు, ఇంతవరకు నీకు ఫేజ్ ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పటిదాకా నీకు ఉద్యోగాలు లెక్క తెలియదు. 8 నెలలు వచ్చినా నీకు సోయి లేకుండా, ఉద్యోగాలు లెక్క లేకుండా ఏదో అడ్డం తిడ్డం హామీలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. నిరుద్యోగులలో అన్రెస్ట్ స్టార్ట్ అయింది, వాళ్ళల్లో మానసిక సంఘర్షణ స్టార్ట్ అయింది. రేపు నీ గవర్నమెంట్ని అధికారం తీసుకొచ్చిన నిరుద్యోగులే, ఆ నిరుద్యోగులే నీ సీఎం సీటు లాక్కోవడం గ్యారంటీ. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కలిసి పనిచేశారు, అప్పుడున్న గవర్నమెంట్ని గూల్ చేశారు, అప్పుడు ఉద్యమంలో మీరు ముందుండి నడిపించారు. ఇప్పుడు మీ హామీలన్నీ నెరవేర్చలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? మీరు అంతా ముందు నడిపించారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి, దాదాపు 10 రోజులు మీ బంధువులు రానివ్వని పరిస్థితి, మీడియాను రానివ్వని పరిస్థితి, విద్యార్థులకు రానివ్వని పరిస్థితి, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అదే అంటున్నా కదా, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ను గెలిపించాలని నిరుద్యోగుల తరపున మొట్టమొదటిసారిగా జెండా ఎత్తిందే నేను. టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడిందే నేను. వితిన్ 3 నెలల్లో హామీలు ఏమైనాయని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మార్చి నెలల్లోనే మీరు ఏమన్నారు, ఫిబ్రవరి 1వ తారీఖు నాడే మీరు అనౌన్స్ చేస్తామని చెప్పారు, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఒక్క పోస్టు పెంచలేదని నేను 3 నెలల కింద నిరార్థిక చేసిన. అయినా ఈ గవర్నమెంట్కి సోయి రాలే, ఇవాళకి సోయి లేదు, నిరుద్యోగులతో మాట్లాడే సోయి లేదు. అంటే రాహుల్ గాంధీకి ఆర్టీసీకి రాసేవాడికి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిన టైం దొరికింది. ప్రియాంక గాంధీకి తెలంగాణకు వచ్చి మీటింగ్లో మాట్లాడే టైం దొరికింది. ఈ పనికిమాలిన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టే సోయి ఎందుకు లేదు? నిరుద్యోగులంతా ఓట్లు వేసారు కదా, నిరుద్యోగులను ప్రచారం చేశారు కదా, నిరుద్యోగులు గెలిపించారు కదా. మరి గెలిపించినటువంటి నిరుద్యోగుల తరపున ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడు? ముఖ్యమంత్రి ఎందుకు మీటింగ్ పెట్టాడు? నిరుద్యోగులందరితో 5,000 మందితో ఎందుకు మీటింగ్ పెట్టలేడు? అవసరం బహిరంగ సభ పెట్టు, ఆర్ట్స్ కాలేజ్ సభ పెట్టు, 1,00,000 మంది వస్తాం, 1,00,000 మందితో అందులో ఒక 50 మందిని పిలిపించుకొని మాట్లాడు, తెలుస్తుంది కదా నిరుద్యోగుల బాధ ఏంది, గోస ఏందని. వాళ్ళ దేశంలో 2వ స్థానంలో నిరుద్యోగులలో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు 75% ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఇచ్చే దమ్ముందా? హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డగా మారింది, లోకల్ అడ్డగా మార్చే దమ్ముందా మీకు? నువ్వు పోయి చంద్రబాబు దగ్గర సంకనాక పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నావు. అటు రాహుల్ గాంధీ అంటావు, ఇటు చంద్రబాబు అంటావు. అంటే నీ రాజకీయ ప్రయోజనాలు ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ మోసాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన మా వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రాజకీయ జిమ్మికులు తప్ప పరిపాలన జిమ్మికులు తెలియవు. ఆయనకు జీడీపీ అంటే అర్థం తెలియదు, డిఎస్సీ అంటే అర్థం తెలియదు, గ్రూప్ 2లో ఏం పోస్టులో తెలియదు, గ్రూప్ 3లో ఏం పోస్టులో తెలియదు, గ్రూప్ 1 వాడు ఏ ఎగ్జామ్ రాస్తాడో తెలియదు, గ్రూప్ 1 ఆఫీసర్ తెలియదు. జస్ట్ అట్లా ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. అది ఇంకొక 4-5 నెలల్లో, ఇంకో సంవత్సరంలో తేలిపోబోతుంది. కంపల్సరీ నేను తొలగించడం గ్యారంటీ. ఎందుకంటే రాష్ట్రంలో నీ మీద నిరుద్యోగులలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, రేపు రైతులలో స్టార్ట్ అవుతుంది, అందరిలో స్టార్ట్ అవుతుంది. ఎవడడిగిరా బస్సులోని ఫ్రీ అని? కర్ణాటక మోడల్ ఏంటి? కర్ణాటక మోడలు బస్ ఛార్జీలు పెట్టుకొని పోతే అదే బస్సు పెట్టి 300 రూపాయలు విద్యకు ఖర్చు పెట్టు, ప్రతి పాఠశాలకు 1 కోటి రూపాయలు. ఎందుకు బాగుపడదు? ఎందుకు గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయిలో ఎందుకు తీర్చిద్దారు? వాళ్ళ ప్రైవేట్లలో ఒక కాన్వెంట్ వాడికి 60,000 రూపాయలు, ఎల్కేజీ వాడికి 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? మరి ఏది అశోక్ సార్ 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నువ్వు, అవగాహన రహితంతో మాట్లాడి నువ్వు రాష్ట్రంలో 100 స్కూల్స్ ఏముండవు, ఫీజులు జలగల్లా పీడించే స్కూల్స్ ఒక 100 ఉంటాయి, రాష్ట్రం మొత్తం కలిపి 100. వాటి మీద దాడి చేయి, చైతన్య పైన దాడి చేయి, నారాయణ పైన దాడి చేయి, కార్పొరేట్ వ్యవస్థ పైన దాడి చేయి, ముక్కుబిండి పైసలు వసూలు చేసే ప్రయత్నం చేయి. నాలాంటి బక్క బిన్నికలు కాదు. మేము విద్యార్థుల కోసం కష్టపడి తక్కువ ఫీజులు వచ్చే మా మీద కాదు నీ ప్రతాపం. నీకు దమ్ము ఉంటే కార్పొరేట్ వ్యవస్థ పైన చేయి. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి పోతే బెడ్లు దిక్కులేవు, దానికి 100 కోట్లు ఇవ్వరాదు? మహిళలకు ఇచ్చే 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ ఆసుపత్రులు బాగు చేయరాదు? అంటే అధికారంలోకి రావడమే పరమావధి తప్ప నీ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలు బాగు చేసే ఉందా? మేము గవర్నమెంట్ కోసం మాట్లాడుతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి పోయి చూడు, గాంధీ ఆసుపత్రి పోయి చూడు, పడకలు లేవు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు కొందరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఎవరు హ్యాపీగా వాళ్ళు ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు, రోడ్డు మీదకి వచ్చేనందరూ కిరాయిగాన్లు వస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు అని చెప్పేసి. ఆ చెనగాని దయాకర్ అనేటువంటి అసలు యూనివర్సిటీలో ఎట్లా చదవడం నాకు అర్థం కావట్లేదు. అంటే చదువు వస్తా అని చెప్పేసి నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన అడ్డాకూలని మాట్లాడిండు, ఒళ్ళు బలిసిన మాట్లాడుతుండ్రు, నీ ఒళ్ళు బలగొడతారు. మాకు ఒళ్ళు బలవడం కాదు, నువ్వు నిరుద్యోగులతో ఇట్లనే ఇంకో 4 రోజులు మాట్లాడితే నువ్వు బయట తిరగలేవు. ఇప్పటికే విద్యార్థులంతా కనబడితే నీ సంగతి చూస్తామని హెచ్చరికలు జారీ చేసి చెనగాని దయాకర్
నువ్వు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడకు. యూనివర్సిటీలో చదువుకున్నాడు, గౌరవంగా ఉండు. యూనివర్సిటీలో చదువుకొని చదువు నేర్చుకున్నోడివి. నీకు 35 మార్కులు రాలేదా పిహెచ్డి ఎగ్జామ్ రాస్తే? 35 మార్కులు పిహెచ్డి ఎగ్జామ్ రాకపోతే ధర్నా చేసి 20 మార్కులకు అడ్మిషన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి చెనగాని దయాకరు. ఆయన మాట్లాడే అర్హత ఎక్కడిదండి? కొంతమంది వ్యక్తులు కిరాయి సైనికుల్లాగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కిరాయి సైనికుల్లాగా. ఎవడా గాంధీ భవన్లో ఉండి గ్రూప్ 2 పోస్టుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావా? నువ్వు అధికారివా? నీకేం పదవి ఉందని మాట్లాడుతావు? గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుందా? డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందా? డిఎస్సి వాయిదా పడుతుందా? పోస్టు పెరుగుతుందని మాట్లాడాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ మాట్లాడాలా, ఒక మంత్రి మాట్లాడాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడాలా. నీకెవరు ఇచ్చారు అధికారం మాట్లాడడం కోసం? నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అదే అంటున్నారు. అశోక్ సార్కి ఆ అధికారం ఎక్కడిది? ఇన్స్టిట్యూషన్ చేసే వాళ్ళకి ఆ అధికారం ఎందుకు? అసలు నిరుద్యోగులు మాట్లాడాలి. ఇంకొకటి అంటే అశోక్ సార్కి ఎందుకు వస్తుంది ఆ రైట్, ఎందుకు ఉంది అసలు అశోక్ సార్ ఎవడు మధ్యలో అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా, నువ్వు ప్రభుత్వం తరపున ఎట్లా మాట్లాడుతావు? ప్రభుత్వమే మాట్లాడాలా, ప్రభుత్వం తరపున కాదు. నిరుద్యోగుల తరపున మాట్లాడే హక్కు నాకున్నది. ప్రభుత్వం ఉన్న వాళ్ళే మాట్లాడాలి. నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. కాంగ్రెస్ కార్యకర్తగా నువ్వు మాట్లాడే కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడు. నువ్వు ప్రభుత్వంలో ఉండే వాయిదాలు వేయం, పోస్టులు పెంచాల్సి ప్రభుత్వం చెప్పాలి, నువ్వు కాదుగా చెప్పేది. నేను నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నా. నిరుద్యోగుల పాఠం చెప్పినటువంటి లెక్చరర్ని. నేను పాఠం చెప్పడమే కాదు, విద్యార్థికి అన్యాయం పడితే వాళ్ళకి అండగా నిలబడిన, ఎస్ఐ కానిస్టేబుల్ నిలబడిన, గ్రూప్ 2 నిలబడిన, గ్రూప్ 1 నిలబడిన. ఆయన నన్ను తెలంగాణ ఉద్యమంలో ఏడ కనపడలే అంటున్నాడు. నేను నమస్తే తెలంగాణ పేపర్లో ప్రతిరోజు వార్తలు రాసిన, నల్గొండ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేసిన. నువ్వేడ కనపడ్డా తెలంగాణ ఉద్యమంలో? నీకు చూపెట్టు, నాది ఉన్నాయి, ఫోటోలతో సహా నాకున్నాయి. నీకున్నదా నీకేమన్నా? అసలు అంటే చెనగాని దయాకర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. దీక్షలు చేసే వాళ్ళ వెనకాలకు ఒక పొలిటికల్ మోటో ఉన్నది. వాళ్ళకి నిరుద్యోగుల ఇష్యూ కాదు, ఇదంతా వాళ్ళ వెనకాల ఒక పొలిటికల్ మోటో ఉంది. మీకేమన్నా అటువంటి పొలిటికల్ మోటో ఉన్నదా? ఇంతకే రీసెంట్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇంకా మీకేమన్నా అలాంటి పొలిటికల్ మోటో ఉండే అందుకే ఈ ఇష్యూని ముందట వేసుకున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి పనికిరాని వాళ్ళే రాజకీయాలకు వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళం, రాజ్యాంగం చదివిన వాళ్ళం, సబ్జెక్టు తెలిసిన వాళ్ళం, తీన్మారు మల్లానికి ఏం తెలుసని పట్టభద్రులో పోటీ చేసిండు? తీన్మారు మల్లాని కంటే 200% బెటరే కదా. మరి తీన్మారు మల్లని వాళ్ళ నిరుద్యోగులు అనే రోడ్ల మీదకి వస్తే ఆయన ఎందుకు కనపడతలేరు? పట్టభద్రులు అనే కాన్సెప్ట్లో పోటీ చేసిన వాళ్ళు పట్టభద్రులే. పట్టభద్రుల సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తులు. నేను ఎమ్మెల్యే పోటీ చేయలే కదా, నేను వార్డు మెంబర్ చేయలేక, సర్పంచ్ చేయలేదు కదా, ఒక ఎమ్మెల్యే చేయలేదుగా. పట్టభద్రుల తరపున పోటీ చేసిన. మరి పట్టభద్రులు ఎవడు పోటీ చేస్తాడు? పట్టభద్రులు ఎవడు పోటీ చేస్తాడు తెలియదు వాళ్ళకు. పట్టభద్రుల తరపున ఎవరు పోటీ చేయాలా? దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పట్టభద్రుడు అయినటువంటి వ్యక్తి, సబ్జెక్టు పైన అవగాహన వ్యక్తి, నిరుద్యోగులు తెలిసిన వ్యక్తిని పోటీ చేసిన. దాంట్లో తప్పంటే ఎట్లయితుంది? 52 మంది పోటీ చేశారు, వాళ్ళంతా పోటీ చేద్దా? 52 మందిలో నేను ఒక్కరిని పోటీ చేసిన. నీ తీర్మానం మళ్ళీ ఇంతవరకు గాయబడిండిగా, కనపడుతున్నాడుగా. కనపడతలేడు. అసలు నిరుద్యోగులు అనేవారు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే కనపడుతుంది. మరి తీర్మానం మళ్ళీ కనపడతలేడుగా. మరి తీర్మానాన్ని మళ్ళీ ఆ పనికిమాల వ్యక్తి పట్టభద్రులు పోటీ చేసినప్పుడు అశోక్ సార్ ఎందుకు పోటీ చేయకూడదు? తీన్మార్ మల్లన్న ఒకటే కాదు, గతంలో మీతోని అంటే మీరు కలిసి పనిచేసిన కోదండరామ్ కానీ, ఆకునూరు మురళి కానీ, రియాజ్ కానీ, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు కనబడతలేరు. మమ్మల్ని అందరినీ అప్పుడు వాడుకొని ఇప్పుడు అందరూ వదిలేసారని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళ మీద నేను ఆరోపణ చేయడం కాదు, వాళ్ళు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పదవులు అనేవి వాళ్ళ పెదవులను మూతపెట్టినాయని అంటున్నారు. వాళ్ళ పదవుల కోసం తాపత్రయపడుతురు కాబట్టి వాళ్ళ వాయిస్ రావట్లేదు. వాళ్ళ పదవులు లేవని తెలిస్తే మాట్లాడతారు. అందుకే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. పదవుల కోసం మీ యొక్క 30-40 సంవత్సరాల కృషిని తాకట్టు పెట్టకండి. మీ మీద చాలా గౌరవం ఉంది. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్స్, సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వ్యక్తులు. మీరు నోరు మూత పెట్టుకొని ఉండకండి, మాట్లాడండి. నిరుద్యోగుల తరపున మాట్లాడండి. వాళ్ళ కష్టాల కన్నీళ్ళ గురించి చెప్పి ఒక ప్రయత్నం చేయండి. కానీ ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నామంటే కంపల్సరీగా గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలా. పోస్టులు పెంచి వాళ్ళకు కొంత టైం ఇవ్వాలని డిమాండ్ పెడతా ఉన్నారు. నిన్న కూడా చర్చలు జరిగినాయట. భువనగిరి ఎంపీతోని చర్చలు జరిగినాయని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అక్కడ 2-3 కాంగ్రెస్ నాయకులు, ఆయన ఒక ఎంపీ, ఒక ఎంపీఎల్సీ కూర్చొని మాట్లాడారు. చర్చలు సఫలమైనాయి. పెంచుతాం, కంపల్సరీగా పోస్టులు పెంచుతాం, కంపల్సరీగా మీకు టైం ఇస్తామని చెప్పేసి గ్రూప్ 2, 3 వాళ్ళతోని వాళ్ళు ఒప్పందం చేసుకున్నట్టుగా నాకు తెలిసింది. కాబట్టి అది మరి ఎంతవరకు అది సఫలం. చర్చలకు సంబంధించి కూడా ఒక ఇష్యూ ఉంది. నిరుద్యోగులను ఎవరు పిలవట్లేదు, నిరుద్యోగులకు సంబంధించి ఒక డెలిగేషన్ ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ ఉంది. నిన్న ఒక 30 మంది విద్యార్థులతో మాట్లాడారట. నేను అదే అంటున్నా, నాతో ఏం మాట్లాడకు, టీఆర్ఎస్లతో మాట్లాడకు. ఆర్టీసీ క్రాస్లో చదివే విద్యార్థులని, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులని, నల్గొండ జిల్లా కేంద్రాలలో ప్రధాన లైబ్రరీలో చదివే విద్యార్థులని 5 పిలుసు.
మొత్తం ఒక 50 మందిని పిలుసు, 50 మందితో మాట్లాడండి. నన్ను పిలిస్తే నేను సబ్జెక్ట్ చెప్తా. కానీ ఈయన మధ్యలో అశోక్ సార్ ఎందుకు కోచింగ్ సెంటర్ అని మీరు అనొచ్చు. కాబట్టి నన్ను పిలవకు, నన్ను పిలవని కూడా నేను అడగట్లేను. నేను చెప్తా, విద్యార్థులు అనేవాళ్ళు డిమాండ్స్ తెలుసు. కాబట్టి విద్యార్థులతో, నిఖార్సైన విద్యార్థులతోనే, కాబట్టి ఈ యొక్క లైబ్రరీలలో ప్రధానంగా సీరియస్ చదివే విద్యార్థులను పిలిపించుకోవాలతో చర్చ జరపండి. చర్చ చెప్తే వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు డిఎస్సిని ఆగమాగం పెడతారు. ఇప్పుడు 30 తిప్పలు పడుతున్నారు, మానసిక సంఘర్షతో ఉన్నారు విద్యార్థులు. 1:100 ఇస్తే తప్పేంటండి? గ్రూప్ 1 వాళ్ళకు 1:100 ఇస్తే తప్పేంటి? అంటే ఏపీపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, ఓన్లీ తెలంగాణ టీజీపీఎస్ మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషనా? మరి వాళ్ళకి రాలేగా. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు లేని లీగల్ ఇష్యూస్ తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఉంటాయి? అంటే వీళ్ళకి ఇచ్చే బుద్ధి లేదు, ఇచ్చే సోయి లేదు. ఎందుకంటే నిరుద్యోగులతోని గెలవడం వరకే వీళ్ళొక ఉన్నటువంటి అంశం తప్ప వాళ్ళకు ఈ నిరుద్యోగుల గురించి తరపున మాట్లాడే ఓపిక, ఆలోచించే ఓపిక వాళ్ళెవ్వరికీ లేదు. లాస్ట్గా ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే రోజు రోజుకు వ్యతిరేక ప్రకటనలు వస్తున్నాయి, కానీ ఇంతవరకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కానీ వాళ్ళకి కావాల్సిన ప్రకటన కూడా రావలేదు. ఓవరాల్గా చూస్తుంటే ప్రభుత్వం చేస్తుందని ఆశ మీకుందా? డిఎస్సిని అయితే ఆగం చేసిరు. ఇంకా గ్రూప్ 2, 3లో పోస్టుల పెంపు, వాళ్ళకి టైం అనే విషయంలో కొంత ఆశలు అయితే కనబడతా ఉన్నాయి. గ్రూప్ 1 కూడా 1:100 చేస్తారని ఒక ఆశ కూడా కనబడతా ఉంది. అవి కాకపోతే, ఈ 2 కనుక కాకపోతే నిరుద్యోగులు హైదరాబాద్ ముట్టడి చేస్తారు. మన 10,000 మంది చేశారు, ఈసారి ముట్టడి 1,00,000 మందితో చేస్తారు. అయినా కాకపోతే ఢిల్లీలో రైతులు అనేవాళ్ళు ఢిల్లీని ఏ విధంగా ముట్టడి చేసి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలనే కింది దింపినోళ్ళు రైతులు. ఆ రైతుల స్ఫూర్తితో ఒక 30 లక్షల మంది దిగ్బంధం చేస్తారు హైదరాబాద్ని. ముందు అదే జరుగుతుంది. వీళ్ళు ఇప్పటికీ ఎందుకంటే బాగా నిరుద్యోగులలో అసహనాన్ని పెంచారు. నిరుద్యోగుల అసహనం ఉంది. ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేక భావాన్ని కలిగిరు. 8 ఏళ్ల కాలంలో వ్యతిరేకత భావన వచ్చిందంటే మరి 5 సంవత్సరాలకు ఎట్లాగే వీళ్ళకు, ఎందుకంటే 11,000 పోస్టులే ఉన్నాయి. మరి ఎగ్జామ్ అయిపోతుంది, తర్వాత వాడు ఏం చేయాలా? వాడికి మార్గం చూపిస్తావా? చూపించే స్థాయి కానీ నిరుద్యోగ భృతి కానీ ఇచ్చే అవకాశం. నిరుద్యోగ భృతి ఇవ్వకండి, ఉపాధి కల్పించండి. నిరుద్యోగ భృతి ఇస్తే మళ్ళా సోమరిపోతులు అవుతాం. నిరుద్యోగ భృతి కాదు, మాకు ఉపాధి కావాలి. 3,000 రూపాయలు కాదు, 30,000 రూపాయల జీతం కావాలి. 30,000 రూపాయలతో 40 రూపాయల జీతంతో శాంతియుతంగా తమ కడుపును తను నింపుకునే విధంగా, తన కుటుంబాన్ని సాదుకునే విధంగా 30,000-40,000 రూపాయల జీతాలతో పనిచేయాలి. 3,000 రూపాయల భృతి కోసం ఎవడు అడగట్లేరు. వాళ్ళు మేము అడగకముందే వాళ్ళు భృతి ఇస్తామని చెప్పారు. గత గవర్నమెంట్ ఎగ్గొట్టింది, వీళ్ళు కూడా మొదటి సమావేశంలో ఎగ్గొట్టారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో క్లియర్గా ఉంది భృతి ఇస్తామని చెప్పేసి. కానీ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళే ఒక తూట్ చేసిన కాగితంగా, చింపేసే కాగితంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేనిఫెస్టోని జాగ్రత్తగా మీరు గమనించి ఆ మేనిఫెస్టో అంశాలన్నీ పాటించాలని, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి వాళ్ళ టైం ఇవ్వాలా, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలా. అలాగే గురుకుల వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయండి. జీవో నెంబర్ 46 బాధితులు న్యాయం చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ప్రాంతాన్ని వదిలేసి నిరుద్యోగులకు సంబంధించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి, రేవంత్ రెడ్డి చదువుకుంటే నిరుద్యోగ బాధలు అవుతాయి, అర్థమవుతాయని చెప్పేసి అశోక్ సార్ చెప్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఢిల్లీ కేంద్రంగా రైతులను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరమైతే దించే వరకు కూడా నిరుద్యోగుల పోరాటం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, చైతన్యపురం నుంచి.